హాయ్! మన టెక్నికల్ వినోదం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం యూడీఐడీ కార్డ్, ఈ యూడీఐడీ కార్డ్ అంటే ఏమిటి అని తెలుసుకుందాం. అలాగే ఈ యూడీఐడీ కార్డ్‌ను అప్లై చేయడానికి ఏమేం కావాలి పత్రాలు, ఏ విధంగా అప్లై చేయాలి, దీని యొక్క ఉపయోగాలు, ఈ యూడీఐడీ కార్డ్ అనేది ఎవరికిస్తారు, ఎందుకిస్తారు, అదేవిధంగా ఇది భారత ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది, దీని ఉపయోగాలు ఏమిటి అన్నీ తెలుసుకుందాం రండి. తెలుసుకునే ముందు ముఖ్యంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. యూడీఐడీ కార్డ్ అంటే ఏమిటి? యూడీఐడీ కార్డ్ అంటే యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిఫికేషన్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్. దీన్నే యూడీఐడీ కార్డ్ అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వివరంగా దివ్యాంగులకు ఇచ్చే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. ఇది 18 అంకెలను కలిగి ఉంటుందన్నమాట. 18 అంకెల నంబర్ను కలిగి ఉంటుందన్నమాట. దీన్ని యూడీఐడీ కార్డ్ అని అంటారు. ఈ యూడీఐడీ కార్డ్ అనేది ముఖ్యంగా వికలాంగులకు ఇస్తారనమాట. ఈ యూడీఐడీ కార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందంటే ముఖ్యంగా ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలన్నీ సేకరించి ఒక డేటాబేస్గా నమోదు చేసి, అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి ఏవైనా కానీ ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానివ్వండి, ఇంకా ఏమైనా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయోజనాలన్నీ నేరుగా వాళ్ళకు అందేలా చూడాలనే ఉద్దేశంతోనే ఈ డేటాబేస్ అనేది తీసుకొచ్చారనమాట. డేటాబేస్ రూపంలో వాళ్ళు దాన్ని సేకరించి సేవ్ చేసి పెడతారనమాట. ఈ యూడీఐడీ కార్డ్ అనేది ముఖ్యంగా స్వావలంబన్ కార్డ్ అని కూడా అంటారు. ఈ దివ్యాంగులకు ఇచ్చేటువంటి కార్డ్ అనమాట ఇది. ఈ కార్డును మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ముందు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర కంపల్సరీ సదరం సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఈ సదరం సర్టిఫికేట్ అనేది మామూలుగా ఎంతమంది అప్లై చేసుకున్నా 10% కానివ్వండి, 20% రానివ్వండి, 30% రానివ్వండి, 100% రానివ్వండి, ఎవరికైనా కానీ సదరం సర్టిఫికేట్ ఇస్తారు. కాకపోతే ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా ఎవరైతే వికలాంగులు పెన్షన్ తీసుకుంటారో వాళ్లకు మాత్రమే ఇచ్చేదే ఈ యూడీఐడీ కార్డ్. కేవలం వాళ్లకు మాత్రమే ఇస్తారు ఈ యూడీఐడీ కార్డ్ అనేది. వాళ్ళు అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఆటోమేటిక్గా ఈ సదరం సర్టిఫికేట్ని పొందిన వెంటనే వాళ్ళకి ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుంది. యూడీఐడీ కార్డ్ అనేది వాళ్ళకు రిజిస్టర్ అవుతుంది. వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఈ యూడీఐడీ కార్డ్ అనేది. ఈ యూడీఐడీ అనేది ప్రత్యేకంగా మీరు కనుక అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ దానికి వ్యక్తిగత వివరాలని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మీ సదరం సర్టిఫికేట్ వివరాలు కానివ్వండి, ఇంకా మీ యొక్క నేమ్, పేరును, సంతకం, అలాగే మీ యొక్క ఫోటో, ఇంకా వైకల్యానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, ఇంకా ఏవైనా ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ వివరాలన్నీ మీరు అప్లికేషన్లో పొందుపరిచినట్లయితే మీకు ఆటోమేటిక్గా యూడీఐడీ కార్డ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అది జనరేట్ అయిన తర్వాత దానికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ని మీ దగ్గర ఉంచుకొని మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు మళ్ళీ 2 వారాలకు కానీ లేదంటే 1 నెల లోపల మీకు ఆ యూడీఐడీ కార్డ్ అనేది వస్తుందన్నమాట. ఆల్రెడీ మేము యూడీఐడీ కార్డ్ అప్లై చేసే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. రెఫరెన్స్ నెంబర్ కూడా వచ్చిందనమాట మాకు ఈ యూడీఐడీ కార్డుకి సంబంధించి. తొందరలో అది కూడా వస్తుంది కార్డు కూడా. అందుకే మీరు కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ యూడీఐడీ కార్డ్ అనేది ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016 నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. ఇది 2016లో పార్లమెంట్లో ఆమోదం పొందింది. 2016 డిసెంబర్ 27న రాష్ట్రపతిచే ఆమోదం పొందింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట.
ఇది అంతకుముందు ఉండేటువంటి 1995 ది పర్సన్ విత్ డిజబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 కింద ఈ చట్టం ఉండింది. దాని స్థానంలో ఈ 2016 నుంచి ఈ యూడిఐడి కార్డు అనేది అమల్లోకి వచ్చిందనమాట. ఈ యూడిఐడి కార్డు పొందాలంటే ముందుగా మీరు సదరం సర్టిఫికెట్ని పొంది ఉండాలి. ఈ సదరం సర్టిఫికెట్ అనేది ఒక 6 రకాల డిజబిలిటీకి సంబంధించి సదరం సర్టిఫికెట్ ఇస్తారనమాట. ఈ సదరం సర్టిఫికెట్ స్థానంలో వచ్చిందే ఈ యూడిఐడి కార్డు. ఈ యూడిఐడి కార్డు పొందాలంటే సదరం సర్టిఫికేట్ కావాలి కదా. ఈ సదరం సర్టిఫికేట్కు సంబంధించి 6 రకాల డిసబిలిటీస్ చెప్తాను చూడండి. 1 లోకోమోటర్ లేదంటే ఆర్థోపెడిక్ డిసబిలిటీ. 2 విజువల్ ఇంపైర్మెంట్. 3 హియరింగ్ ఇంపైర్మెంట్. 4 మెంటల్ రిటార్డేషన్. 5 మెంటల్ ఇల్నెస్. 6 మల్టిపుల్ డిజబిలిటీస్. ఈ 6 రకాలు ఉండాలి. ఈ 6 రకాల్లో ఏదో ఒక రకం మ్యాక్సిమం 40% పైనే ఉండాలన్నమాట. 40% పైన వికలాంగత్వం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సర్టిఫికెట్ ఇస్తారు. దీంట్లో ఎంతెంత శాతం ఇస్తారని చెప్తాను చూడండి. ఏ డిజబిలిటీకి ఎంత పర్సెంటేజ్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది 6,000 రూపాయల పెన్షన్ కానివ్వండి వచ్చేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో లోకోమోటర్ లేదంటే ఆర్థోపెడిక్ డిజబిలిటీ సంబంధించి కంపల్సరీ 40% పైనే ఉండాలన్నమాట. అటువంటి వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. వాళ్ళు కూడా ఈ యూడిఐడి కార్డ్ని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా విజువల్ ఇంపైర్మెంట్ వచ్చి అంటే దృష్టిలోపం అంటారు దాన్ని తెలుగులో. ఈ దృష్టిలోపం అనేది 90% పైన ఉన్న వాళ్ళకు మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారనమాట. లేదంటే ఇవ్వరు. వాళ్ళు 90% వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు పెన్షన్ కూడా వస్తుంది 6,000 రూపాయలు. ఇకపోతే హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినికిడి లోపం కూడా 90% dB అంటే 90 dB to 100 dB లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారనమాట ఈ సదరం సర్టిఫికెట్. వాళ్ళు కూడా యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మెంటల్ రిటార్డేషన్ అది 35% ఉండాలి. 35% పైన ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సదరం సర్టిఫికెట్ ఇస్తారు. పెన్షన్ కూడా వాళ్ళకు 6,000 రూపాయలు వస్తుంది. ఇకపోతే మెంటల్ ఇల్నెస్ మానసిక రుగ్మత. దీనికి వచ్చి 40% ఉండాలి. 40% పైన ఉండాలన్నమాట. వాళ్ళకు కూడా సదరం సర్టిఫికెట్ ఇస్తారు. యూడిఐడి కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ డిజబిలిటీ నేను చెప్పిన ఈ 5 లోపల అంటే బహుళ వైకల్యం. ఇప్పుడు నేను స్టార్టింగ్ చెప్పిన 5 దానిలో ఏదన్నా 2 లోకోమోటర్ కానివ్వండి, విజువల్ ఇంపైర్మెంట్ కానివ్వండి, అదేవిధంగా హియరింగ్ ఇంపైర్మెంట్ కానివ్వండి, ఏదన్నా కానీ ఒక 2 ఉంటే దాన్ని మల్టిపుల్ డిజబిలిటీ అంటారనమాట. వాళ్ళకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు, సదరం సర్టిఫికేట్. వాళ్ళు కూడా యూడిఐడి కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఈ యూడిఐడి కార్డు అనేది ఒక గుర్తింపు కార్డు, జస్ట్ మన పాన్ కార్డ్ సైజులో వస్తుందన్నమాట. అది యూడిఐడి కార్డుకు 18 అంకెలు కలిగినటువంటి ఒక కార్డు అనమాట ఈ యూడిఐడి కార్డు. అదే వాళ్ళ గుర్తింపు సంఖ్య. ఇకపోతే ఈ యూడిఐడి కార్డుకు యొక్క ఉపయోగాలు ఏమిటని ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను చూడండి. అది నెక్స్ట్ వీడియోనే చేస్తాను. క్లియర్గా చెప్తాను దాంట్లో కూడా ఏ ఉపయోగాలు ఉన్నాయని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.